అదేంటి స్వామీజీ నీ వల్ల రుద్రబాబు గారికి ప్రాణగండం ఉందని చెప్పారు కదా, అందుకే కదా నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అసలు ఆ స్వామీజీ పెద్ద దొంగ విధవా. ఏంటోదినా నువ్వు చెప్పేదంతా నిజమా? అవును వంశీ, నేను వాడి మాటలు నమ్మి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను. చివరిసారిగా అకాడమీకి వెళ్ళాలనిపించి అక్కడికి వెళ్ళాను. అప్పుడు ఆ రౌడీ వదవల్ని స్టేషన్కి తీసుకువెళ్ళినప్పుడే ఆ దొంగ బాబా ఫోటో స్టేషన్లో చూసి నిజం తెలుసుకున్నాను. ఇతని ఫోటో ఇక్కడ ఉందేంటి? ఇతను విభూతి బాబా కదా? వీడు దొంగ బాబా. మహిమల పేరుతో జనాల్ని మోసం చేస్తూ ఉంటాడు. ఇంకా వాడిని వదిలిపెట్టకూడదని నేరుగా వాడి ప్లేసింగ్కే వెళ్ళాను. వెళ్ళి వాణ్ణి పోలీసులకి పట్టించావా వదినా? పోలీసులు వచ్చేసరికి వాణ్ణి ప్రాణాలతో ఉంచింది, దానికి మనం సంతోషించాలి. అంటే ఆ దొంగ బాబాలకి వదిన చుక్కలు చూపించిందన్నమాట. కాసేపు ఉంటే మోక్షం కూడా చూపించేది. టైంకి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. OMG! సింగిల్ డే హౌ మెనీ చేజింగ్స్, ట్విస్ట్స్, ఫైట్స్, రివీల్స్. ఆహాహా, వాట్ ఎ థ్రిల్లింగ్ డే బేబీ. అందుకే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదంటారు. పోనీలే, మొత్తానికి అతనికి గట్టిగానే బుద్ధి చెప్పావన్నమాట. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పెదనాన్న. అది సరే, అసలు నిన్ను చంపడానికి వచ్చింది ఎవరు? అమ్మాయి ఒంటరిగా కనిపించింది కదా మావయ్య గారు, బెదిరించి జ్యువెలరీ తీసుకోవాలనుకుని ఉంటారు. గంగ రివర్స్ అటాక్ చేసేసరికి వాళ్ళు కూడా అటాక్ చేయడానికి ట్రై చేసి ఉంటారు. అంతేనా? లేదంటే అన్నయ్య మీద అటాక్ చేసిన వాళ్లే వదిన మీద కూడా అటాక్ చేశారా? నా మొగుడికి లేనిపోని డౌట్స్ అన్ని పోగా వస్తాయి. ఏదేమైనా ఇలాంటి విషయాల్ని తేలిగ్గా తీసుకోకుండా ఉండడమే మంచిది. గంగా, పెద్దరు రుద్రెక్కడా? సూపర్ మార్కెట్కి వెళ్ళారు పెద్దరు. రీకన్స్ట్రక్షన్ వర్క్ ఎలా జరుగుతుందో చూసి రమ్మన్నానన్నయ్య. సూర్య, రుద్ర ఇద్దరూ వెళ్లారు. సూపర్ మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనగానే నాకు చాలా బాధేసింది. కానీ ఇన్సూరెన్స్ డబ్బులు రావడం వల్ల మార్టు రీకన్స్ట్రక్షన్ చేయగలిగాం. లేకపోతే చాలా లాస్ అయ్యేవాళ్ళం. అందుకే ఏ పనైనా చేసే ముందు శుభగడియలన్నీ చూసుకోవాలి. ముఖ్యంగా ఆ వ్యాపారం ఎవరి పేరు మీద కలిసొస్తుందో కూడా చూడాలి. ఏంటి నీ ఉద్దేశం శకుంతల? సూపర్ మార్కెట్ బిజినెస్ రుద్ర పేరు మీద జరుగుతోంది కదా, తన పేరు మీద కలిసొస్తుందో లేదో ఒకసారి గురువుగారిని కలిసి కనుక్కోవడం మంచిది. అలా అంటావేంటమ్మా? ఆ మార్ట్ గురించి అన్నయ్య ఎంత కష్టపడ్డాడో నీకు తెలుసు కదా. మొత్తం అన్నయ్య కదా చూసుకున్నాడు. ప్రీతి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. కొన్ని చేస్తే కలిసొస్తాయి, కొన్ని కలిసి రావు, అంతే. అయితే బిజినెస్ ని నా కొడుకు సూర్య పేరు మీదకి మార్చమని చెప్పాలి. హే హే హే, వాట్ ఐ సే, సిస్టర్ డౌట్ ఆల్సో రైట్. డూ వన్ థింగ్, బిజినెస్ షిఫ్ట్ టు సూర్యస్ నేమ్. లక్కీ అవుతుందేమో చూద్దాం. ఎందుమతి, నీ ఆరాటం నాకు అర్థమైంది. దాన్ని సూర్య హ్యాండిల్ చేయలేడు. వాడు నా బిజినెస్ చూసుకుంటున్నాడు కదా, అది చాలే. కరెక్ట్ మావయ్య గారు, సూర్య స్ట్రెస్ తీసుకోలేరు, కానీ వీరు బ్రో అయితేనే బిజినెస్ ని హ్యాండిల్ చేయగలరు.
వీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకుంటున్నాడు కదా. మీ అత్తయ్య తనని పొలిటికల్గా కూడా బిజీ చేయాలనుకుంటోంది. అయినా రుద్ర సూపర్ మార్కెట్ని సక్సెస్ఫుల్గా రన్ చేశాడు. ఇకపై కూడా అలాగే రన్ చేస్తాడు. ఈ కలిసి రావడాలు అదృష్టాలు అంటే నేను నమ్మను. కష్టపడి పనిచేస్తే ఏదైనా కలిసొస్తుంది. ఇందాక తను వాంటెడ్ గానే నిన్ను టార్గెట్ చేసి అనాల్సినవి అంటుందని నాకు అర్థమైంది. ఏం చేస్తాం? ప్రజెంట్ ఆ గంగ టైం నడుస్తుంది. మన టైం కోసం మనం వెయిట్ చేయక తప్పదు. అంటే నువ్వింకేం చేయలేవు, చేతులు ముడుచుకొని కూర్చో అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? నా ఉద్దేశం అది కాదు బ్రో. మనం ఎన్ని ప్లాన్స్ చేస్తున్నాం, ఒక్కటైనా వర్కౌట్ అయ్యాయా? చివరికి ఏకంగా సూపర్ మార్కెట్ కూడా తగలబెట్టేశావు. ఇప్పుడు చూడు, ఇన్సూరెన్స్ డబ్బులతో ఇంకా గ్రాండ్ గా రీఓపెన్ అవ్వబోతుంది. మనం ఏం చేసినా వాళ్ళకి డబుల్ ప్రాఫిట్ అవుతుందే తప్ప లాస్ అవ్వడం లేదు. మన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతున్నాయి. అసలు నువ్వు సూపర్ మార్కెట్ కంటే ముందు ఇన్సూరెన్స్ పేపర్స్ ని తగులబెట్టాల్సిందే. నా టార్గెట్ ఆ ఫ్యామిలీకి బిజినెస్ లో లాస్ వచ్చేలా చేయటం కాదు, ఆ ఫ్యామిలీని నాశనం చేయడం.